కలవరముతో నింపబడి ఉంటారు, ఆలోచనలతో నింపబడుతూ ఉంటారు, దిగులుతో నింపబడుతూ ఉంటారు. కారణం ఏంటంటే వారికి ఉన్నటువంటి సమస్యల ప్రవాహం, వారికి ఉన్నటువంటి సమస్యలు, వారికి ఉన్నటువంటి ఇబ్బందులు. అయితే గుర్తుంచుకోండి, సాతానుడు ఏం చేస్తుంటాడు అంటే వారికి కలవరము నింపుతూ ఉంటాడు. అంటే గుర్తుంచుకోండి, సమస్యలు దాటాలి అంటే త్యాగం అవసరం. సమస్యలు దాటాలి అంటే నీకు ప్రార్థన అవసరం. సమస్యలు దాటాలి అంటే దేవుని తోడు అవసరం. సాతానుడు ఏం చేస్తుంటాడంటే కేవలం సమస్యల గురించి ఆలోచింపజేస్తూ ఉంటాడు, కానీ ధైర్యంగా అడుగు ముందుకేసేస్తే ఆ అడుగు ముందుకేసిన తర్వాత విజయం ఉంది. వాడు ఏం చేస్తుంటాడంటే సాతానుడు అడుగు ముందుకు వేయకుండా చేస్తూ ఉంటాడు. గమనించాలి, దేవుడు తన కార్యాలు నెరవేర్చాలి, దేవుడు తన చిత్తాన్ని నీ మీద నెరవేర్చాలి అన్నది దేవుని ఆలోచన. కాబట్టి కలవరముతో నింపబడ్డావా? బాధపడద్దు. దిగులుతో ఆలోచిస్తూ కూర్చుంటున్నావా? భయపడద్దు. నీకంటూ ఒక రోజు ఉంది, ఇది పరీక్షాకాలం. నీకంటూ ఒక సమయం ఉంది. ఈ పరీక్షాకాలం జీవితంలో చివరి పరీక్షాకాలం. ఈ పరీక్షలో గెలిస్తే ఇక జీవితంలో అత్యున్నత స్థాయిలో దేవుడు కూర్చోబెడతాడు. కాబట్టి దేవుని నమ్మకాన్ని మనం పొందుకుందాం, దీవించబడతాం.